ఫ్రై చేసుకుందాము. ఆలుగడ్డ 4-5 వేసుకుందామండి. కేజీ ఆలుగడ్డ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఆలుగడ్డ బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసి పీల్ చేసేసి కట్ చేసుకున్నాక చూద్దామండి. ఆలుగడ్డ పీల్ చేసుకున్నామండి. చూసారు కదా, కట్ చేసుకున్నాము. ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాము. కట్ చేసే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. చేసుకున్నాక మనం ఫ్రై చేసుకుందాము. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకుందాము. అల్లం వెల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి. మనం కడాయి పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసానండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఈ ఆనియన్ మీడియం సైజ్ ఇది ఆనియన్స్ కట్ చేసుకున్నామండి. చిన్నగా కట్ చేశాక చూద్దాము. అప్పటి వరకు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఆనియన్ కట్ చేసేసామండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఆనియన్ వేసేసుకుంటున్నాము. ఆలు ఫ్రై అండి. ఆనియన్ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం కరివేపాకు. ఆనియన్ ఫ్రై అయిందండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. కొద్దిగా పసుపు, అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. 1/2 స్పూను. పావు కిలోనే అండి ఆలుగడ్డ. 1/2 స్పూన్ వేసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. కారం, సాల్ట్ వేసాను. కారం వేసుకుందామండి. సాల్ట్ వేసాం కదా, కారం వేసుకుందాము. హాఫ్ స్పూన్ వేస్తున్నాను. కరివేపాకు వేసుకున్నామండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా వేసేసుకున్నాము. కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. మన ఆలు ఫ్రై అయిపోతుంది. ఏమి ఆలు ఫ్రై అయిపోతుంది. మూత పెట్టుకుందాము. ఆలు చూద్దామండి, అయిపోయి ఉంటుంది. చూసినారు కదా, అయిపోయిందండి. ఏమి ఆలు మన ఆలు రెడీ అండి. ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కమ్మగా ఉంటుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదండి, మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆలు ఫ్రై ready to eat now. Thank you.